हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के ఛానల్। जो भी पहला बार अपना ఛానల్ का है प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के आर के ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు ఈ కనిపించే గొర్రెలు మేకలు మాంసం రూపంలో ఫార్మింగ్ రూపంలో అనేవి బ్రదర్ అందిస్తున్నారు। ఈ వీడియో వచ్చేటప్పటికి నార్త్ ఇండియా నుంచి ఉందండి। సో అలాగే ఈ వీడియోలో రీసెంట్గా మన ఆంధ్ర నుంచి ఒకరు వెళ్ళేసి ఒక 50 గొర్రెలు కొనుక్కొని వచ్చారు, మేకలు। సో అది కూడా ఫొటోస్ అనేటివి పెట్టి ఉన్న వీడియోలో మీరు చెక్ చేయవచ్చు। సో ఇక్కడ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం। ఇది ఎస్హెచ్కే గోట్ ఫామ్ అండి, అజ్మీర్ నుంచి ఉంది। అజ్మీర్ కబీర్ నగర్ లోహాగర్ హైవే అజ్మీర్ రోడ్ రాజస్థాన్ నుంచి ఉందండి। ఇక్కడ గొర్రెలు పొట్టేళ్ళు మేకపోతులు పిల్లలు మేకలు అనేటివి అందిస్తున్నారు। అలాగే ఆ గొర్రెల జాతి ఏవైతున్నాయి మేకలు అవి ఒకసారి చూద్దాం। సో ఫార్మింగ్ కోసంగా సిరోహి అనేటివి అజ్మీర్ గుజ్రీ సోజాత్ బీటెల్ బార్బరీ తోతాపరి కోటా వంటి జాతులు అనేటివి మేకలు మనకు బ్రదర్ దగ్గర అందుబాటులో ఉన్నాయి। ఇటు ధరల విషయానికి వచ్చేటప్పటికి కొద్దిగా రేట్లు అటు ఇటు మారుతూ ఉంటాయనేసి చెప్పినారండి। ప్రస్తుతానికి షీప్స్ వచ్చేటప్పటికి 210 రూపాయలుగా కేజీ, 220 రూపాయల దాకా చెప్పినారు। సిరోహి గోట్స్ అనేటివి 250 నుంచి 270 రూపాయల దాకా చెప్పినారు। ఇది ఎప్పుడు ఒకేలాగా ఉండదు అనేసి అన్నగారు చెప్పినారు, కొద్దిగా అటు ఇటు మారుతూ ఉంటాయి। సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి। సో మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఏం పంపించేది ఏమి ఉండదండి, మీరు వెళ్ళి అక్కడికి దగ్గర నుంచి చూసుకునేసి ఒక 50 మినిమం అనేది మీరు 50 కానీ 70 కానీ తీసుకోవాలా, అప్పుడే మీకు వర్కౌట్ అవుతుంది। సో రీసెంట్గా కొన్న వాళ్ళు ఒక 50 జీవాలు అనేటివి కొన్నారనేసి ఆ ఫొటోస్ అనేటివి మనకు లోడ్ పంపించడం చేస్తున్నారు। సో మొత్తం కొనింది ఎక్కువే, ఈ ఫామ్లో నుంచి కొనింది 50 కొని ఉన్నారనేసి బ్రదర్ చెప్పినారు। సో ఇది రాజస్థాన్ అజ్మీర్ నుంచి ఉందండి। ఈ మేకపోతులు ఫార్మింగ్ కోసంగా పిల్లలు దొరుకుతాయి, అలాగే మేకలు దొరుకుతాయి, అలాగే పోతులు కూడా మనకు బ్రీడర్స్ రూపంలో దొరుకుతాయి। అలాగే మాంసం రూపంలో కూడా మనకు కేజీ మీరు అక్కడ చూసారు 250 నుంచి 70 లోపల వస్తుందనేసి। సో మాంసం కోసం అనేటివి వాటి ధరలు ఉన్నాయండి। ఇవి వెయిట్ వేసే విషయంలో వచ్చేటప్పటికి నేను క్లీన్గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। సో లైవ్ వెయిట్ ఏ టైంలో వేస్తున్నారు అంటే బండి ఎక్కించేటప్పుడు మార్నింగా ఈవినింగ్ అనేది, బండి బయలుదేరేదైతే అక్కడ ఈవినింగ్ నుంచి బయలుదేరాలా, సాయంత్రం బయలుదేరుతుంది। సో మార్నింగ్ లైవ్ వెయిట్ వేసుకునేసి మీరు చూసుకోవచ్చు, నేను అది చెప్పున్నాను। లేదు పీసుల లెక్కన కావాలంటే పీసుల లెక్కనైనా ఇస్తాననేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు। ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఆయనకి, మొదటగా ఇక్కడి నుంచే కాల్ చేసి ఎలా లైవ్ వెయిట్లో ఇస్తారు, పీసుల లెక్కన అయితే ఎలా ఇస్తారు, ఈ డీటెయిల్స్ మొత్తం ముందుగానే కనుక్కోండి। సో ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది, మీ లొకేషన్ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి వాట్సాప్లో, ఎంత దూరం ఉంది, ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది అనేసి। ఈ రకంగా డీటెయిల్స్ మొత్తం ముందుగానే ఇక్కడ మాట్లాడుకునేసి దాని తర్వాత మీరు అక్కడికి వెళితే మీకు ఏ ప్రాబ్లం అనేది ఉండదు, అక్కడికి వెళ్ళి ముందుగానే మాట్లాడుకోకుండా। సో ముందుగానే డీటెయిల్స్ మొత్తం ఇక్కడే కనుక్కోండి, దాని తర్వాత మీరు అక్కడికి వెళితే మంచిదండి। సో ఫార్మింగ్ కోసంగా మేకలు, మాంసం కోసంగా మేకలు, గొర్రెలు పొట్టేళ్ళు అనేటివి బ్రదర్ అందిస్తున్నారు। సో మినిమం ఆర్డర్ 70-50 అనేది ఉంటే మంచిది మీకు ట్రాన్స్పోర్ట్ రూపంలో। ఆయన మీకు పంపించరు, ఇంత దూరం నుంచి మీరు వెళ్ళి చూసి తీసుకోవడం మంచిది। సో అక్కడ నార్త్ ఇండియాలో మనం అమౌంట్ వేసి అక్కడ కూర్చోవడం అది మంచి పద్ధతి కాదు, మీరే వెళ్ళి దగ్గర నుంచి చూసుకునేసి మీకు నచ్చిన మేకలు గొర్రెలు ఉంటే సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు। ట్రాన్స్పోర్ట్ అవి అన్నీ మీకు అరేంజ్ చేసిస్తారు, ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో మొత్తం ఆయనే అరేంజ్ చేస్తారు। సో మన ఆంధ్ర నుంచి, చెన్నై నుంచి, కర్ణాటక నుంచి చాలామంది వెళ్ళి తీసుకుని వచ్చున్నారు। సో మార్కెట్ ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళి తీసుకోవచ్చు, రేట్కి కమిట్ అయిపోయేసి అక్కడికి వెళితే కష్టం అవుతుంది మనకి ఇక్కడ అమ్ముకోవడానికి। ఎవరికైతే మార్కెట్ ఉందో వాళ్ళే వెళ్ళి తీసుకోవడం మంచిదండి। ఇది ఎస్హెచ్కే గోట్ ఫామ్, నెంబర్ అయితే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, టైటిల్ దగ్గర ఉంది। సో మేకలు మేకపోతులు పొట్టేళ్ళు అనేటివి మాంసం రూపంలో ఉన్నాయి, ఫొటోస్ కూడా మీరు కొంచెం చూశారు, వీడియోలో ఎడిట్ చేసి ఉండేటివి। ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి ఆశిస్తున్నాను। మిగతాది ఆయన ఫామ్ వీడియో కొద్దిగా కనిపిస్తూ ఉంది, అది కూడా ఒకసారి కంటిన్యూగా చూడొచ్చండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।